గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ పోలీస్ నియామక పత్రాలను చేస్తూ రేవంత్ రెడ్డి చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా నేను కొనసాగుతూనే ఉంటాను. కేసీఆర్ దమ్ముంటే కాస్కో అంటూ కేసీఆర్కి సవాల్ చేసిండు. ఇక అసెంబ్లీ వేదిక నుంచి కేసీఆర్ని రారమ్మని తెలంగాణ ప్రజానికం యావత్ ప్రజానికం పిలిచినా కూడా ఇంత కూడా కనికరిస్తున్నాడు కేసీఆర్. అసెంబ్లీకి రావడానికి మంకు చూపుతున్నాడు. ఒక రకంగా ఎక్కడ వస్తాయి ఎక్కడ నా పని చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భయాందోళన ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. కేసీఆర్ భయం వీడి బయటికి రావాలంటూ కూడా తెలంగాణ ప్రజానికం కూడా కోరుకుంటున్నది. ఏదైతేనేమి తెలంగాణ ప్రజలిచ్చే తీర్పును అంగీకరించి అసెంబ్లీకి వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన వాదాన్ని వినిపించవలసిందిగా యావత్ తెలంగాణ ప్రజానికంతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. కానీ ఇంకోటి కనికరిస్తున్నాడు కేసీఆర్. రారమ్మని తెలంగాణ ప్రజానికం పిలుస్తుంటే నేను రాను పో అంటూ రాను అనే సినిమాల పాటలు ఉంటాయి కదా, ఈ పాటలతో ట్రోల్స్ కూడా అవుతున్నాయి. రాను అంటూనే సిన్నదో రాములూరు గుడికి వచ్చే సిన్నదో అన్నట్టుగా ఈ పాటలు కొనసాగుతున్నాయి, ట్రోల్స్ అవుతున్నాయి. ఇక రేవంత్ అంటే రేసు గుర్రమట, కంచెరగాడిద. మొన్న ఏమన్నాడు కేసీఆర్ ఏమో పాలిచ్చేటువంటి బర్రెను పక్కన పెట్టి దున్నపోతుని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజానికం అని కేసీఆర్ సామర్థ్యం చెప్పిండు. ఇలా రేవంత్ అన్న ఏమంటాడంటే కంచెరగాడిదను పక్కన పెట్టి రేసు గుర్రాన్ని ఎన్నుకున్నారు మీరు, నేను రేసు గుర్రాన్ని ముందుకు వెళ్తా దూసుకెళ్తా, కేసీఆర్ దమ్ముంటే కాసుకో అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. మొన్న మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆ తర్వాత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇప్పటికే ఫసీయుద్దీన్ అధికారికంగా చేరిక అయిపోయింది. ఇక బొంతు రామ్మోహన్ కూడా త్వరలో చేరే అవకాశం ఉన్నది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఇక మరోవైపు ప్రకాష్ గౌడ్ తర్వాత ఇతరత్ర వ్యక్తులు కూడా ఇప్పటికే టచ్లో ఉన్నారంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాస్త అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ కనబడతాడు మన అసెంబ్లీలో కూడా, రేపు మాపోవచ్చు ఆయన కూడా కండవ మార్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజమా అబద్ధమా కాస్త సస్పెన్సే, కానీ ఆ విషయంలో కూడా పెద్ద ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున ఈరోజు నీలం మధు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కుప్పకూలిపోవడానికి ఒక కారణం. అంటే ఈ యొక్క ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాల ఈ ఉద్యమంలో ఒక పాత్ర తనది కూడా. ఎందుకంటున్నా అంటే చివరి దశలో ఎన్నికలు వస్తున్నటువంటి చివరి దశలో ముదిరాజులందరినీ ఏకం చేసే విధంగా తన యొక్క మాటలుగా తన ప్రయత్నం జరుపుతూ ముదిరాజులకు టికెట్ ఇవ్వాలని ఒక డిమాండ్ ఆ రకంగా ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజులు మొత్తం కూడా వ్యతిరేకంగా మారారంటే ఒకటి నీలం మధు, ఆ తర్వాత కొంత ఇతరాతర వ్యక్తులు కూడా పాత్ర పోషించారని చెప్పాలి. అయితే ఈరోజు అధికారికంగా నీలం మధు పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈరోజు దీపారాస్ మున్షి నేపథ్యంలో ఆధ్వర్యంలో గాంధీ భవన్లో నీలం మధు తన మంది మార్బలంతో కాంగ్రెస్లో చేరబోతున్నారు. చాలా కీలకంగా రేవంత్ నుంచి ఒక మంచి సందేశమే వచ్చింది, బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి చూద్దాం బంపర్ ఆఫర్ ఏంది ఏం కథ అనేది మాత్రం. ఇక మరోవైపు బీఆర్ఎస్కి ఒక బిగ్ షాక్ ఏంటంటే క్షేత్రస్థాయినటువంటి 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 123 మార్కెట్ కమిటీలు రద్దు అయిపోయినాయి. సో ఇవన్నీ హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథ దానికి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా అసెంబ్లీ ఉన్నది. మరి కేసీఆర్ ఇవ్వాలని రావాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇక ఈనాడు పేపర్ ఫస్ట్ పేపర్ చూస్తే మొత్తం నీలం మధు ధూమ్ధామ్ యాడ్తోనే సరిపోయిందిగా ఫస్ట్ పేజ్ మొత్తం కూడా. తెలంగాణ ఆకాంక్షల అమరుల ఆశయ సాధన లక్ష్యంగా ప్రజారంజక పాలన కొనసాగిస్తూ నిరుపేదల జీవితాల వెలుగు నింపేలా ఇందిరమ్మ పాలన గుర్తు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నా. సో మొదట్లో పార్టీలో చేరినప్పుడు కూడా నీలం మధు ఏం చెప్పిండంటే నాకు బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే కన్నతల్లి లెక్క కాంగ్రెస్ ఆదుకుందని చెప్పిండు. తర్వాత ఆయనకి ఇవ్వకపోవడంతో కాస్త భావోద్వేగానికి గురైండు. కానీ అక్కడ ఎవరైతే టికెట్ రాకుండా అడ్డుకున్నారో వాళ్ళని మాత్రం విభేదించినట్టుగా మాట్లాడిన తప్ప కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఎక్కడ మాట్లాడిన దాఖలైతే లేవు. కానీ పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది. నీలం మధు ఎంట్రీ ఇస్తున్నాడని మొదట్లో మనకు సమాచారం రాగానే మనం దానికి సంబంధించి న్యూస్ పబ్లిష్ చేయగా తర్వాత ఆయన అధికారికంగా కొన్ని ఫోటోలు వీడియోలు బయట పెట్టగానే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాస్త అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో అక్కడ పాలిటిక్స్ జరుగుతూ ఉంటే ఇప్పటికి మీకు అందరికీ తెలిసిందే. సో ఆ యాంగిల్ మరోసారి క్రియేట్ అయింది. చూద్దాం మరి ఇక ఏం జరగబోతుంది. ఇక ఫ్రంట్ పేజ్ న్యూస్ సంబంధించి చూస్తే ఈనాడు విషయానికి వస్తే కనుక వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపవనండి, బ్యారేజీ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా, ప్రాజెక్టుకు
ఎలా ప్రాజెక్టుకు నష్టం, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం. ఇక సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష సభపైన అసెంబ్లీలో దుయ్యబట్ట సీఎం రేవంత్ రెడ్డి. ఇక చేత కాకపోతే దిగిపోండి, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. కాళేశ్వరంపై దుష్ప్రచారం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యాఖ్య. రైతులకు అన్యాయం చేయొద్దని హితవు. ఇక కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సిఫార్సులే కీలకం. బ్యారేజీల నాణ్యతపై విచారణ జరపాలని లేఖ రాశాం. అథారిటీ సూచనల తర్వాతే ప్రాజెక్టుపై నిర్ణయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికల తర్వాత వాటిని పునరుద్ధరణ అంశాలు చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇక 10 ఏళ్ళు నేనే ఉంటా, భరోసా అధికారులకు రావడం కళ్ళ. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల పంపిణీ. ఇక హరీష్ రావు ఏమంటున్నాడు, చేత కాకపోతే దిగిపోయింది, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తామంటుండు. ప్రజలే పక్కకు పెట్టిర్రు. మీకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చేసిరో ఆ పని ఏమైనా మొత్తం చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ అవకాశం ఇస్తారా మీకు? రాజీనామాకి ఎవరు రేవంత్ రెడ్డి రాజీనామా చేసి హరీష్ రావుకు ముఖ్యమంత్రి అంటే ఆయన ఉన్నటువంటి ఆలోచన బయట పెట్టిండిగా. కేసీఆర్ నన్ను ఐడెంటిటీ చేస్తే ఎట్లా పరిస్థితి, నన్ను ముఖ్యమంత్రి కానియడిగా, ఎందుకంటే అలా కొడుకు కేటీఆర్ రెడీగా ఉన్నాడు, 90% అయ్యే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని దగ్గర తీసుకొని నన్ను ముఖ్యమంత్రి చేయరయ్యా అని చెప్పి ఆయన మనసులో ఆవేదన బయట పెట్టినట్టు కనిపిస్తోంది హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తే. ముఖ్యమంత్రి అయితేనే చేస్తారు, లేకపోతే చేయనియరా? ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చేయనీయలేదా? ఎందుకు? ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి కాళేశ్వరం ముంచిరా మీ హయాంలా? ముఖ్యమంత్రి కానీయలేదు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ముంచిరా మీరు మీ హయాంలో? ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ యొక్క సందర్భంలో కదా నిర్మాణం జరిగింది, గిల్లర్ అని జరిగినాయి కూడా మీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా. తన మనసులోని బాట వెలుగక్కుతున్నట్టుగా కనిపిస్తుంది హరీష్ రావు. ఇక హుందాతనం లేని సీఎం రేవంత్. కేసీఆర్ను తిట్టడానికి అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. మీడియా పాయింట్కి వెళ్లకుండా అడ్డుకోవడంతో నేలపై కూర్చొని బారాస ఎమ్మెల్యే నిరసన. ఇక 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సభలో శ్రీధర్ బాబు. ఇక రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లా, కాంగ్రెస్ హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదన్న కడియం శ్రీహరి. ఇక భాజపా శాసనసభ పక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి. ఇక బీజేపీ ఎల్పీ లీడర్గా కన్ఫర్మ్ చేసేసింది. ఏలటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎల్పీ లీడర్గా నియమిస్తా పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక 123 మార్కెట్ కమిటీలు రద్దు, ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక సికింద్రాబాద్, తిరుపతిలో NIELIT కేంద్రాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకి అత్యంత పిన్న వయస్కుడిగా, అంటే 34 సంవత్సరాలు సమగ్రగా ఆ వయస్కుడిగా పేరైతే ఉన్నది. ఆ తర్వాత సెకండ్ పేరు అనిల్ కుమారే. అంటే రాజ్యసభలో మినిమం అంటే యాక్చువల్గా అయితే ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, కొన్ని రంగాల నిష్ణాతులైన వ్యక్తులని, ఎక్స్పర్ట్స్ని, అంటే పెద్దల సభలో ఆ స్థాయి వేల వ్యక్తులు మాత్రమే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిర్ణయం తీసుకున్నది. యువకులకు అవకాశం కల్పిస్తామని రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకొని అనేక సభల్లో ప్రసంగించిండో, కాంగ్రెస్ అంటే యువకులకు అవకాశం కల్పిస్తుంది, యూత్ ఫోర్స్ కావాలని ఒక అవకాశం ఒక మాట రాహుల్ గాంధీ చెప్పిండో దాన్ని నిరూపిస్తూనే రాష్ట్రంలోని పెద్దల సభకేమో ప్రస్తుతం వెంకట్ బల్మూర్ని నియమించింది. ఇప్పుడు ఆయన ఏ శైలిలో మాట్లాడుతున్నారు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగుల గొంతు వినిపిస్తున్నాడు, విద్యార్థుల గొంతు వినిపిస్తున్నాడు, యువకులకు సంబంధించిన సమస్యలని పెద్దల సభలో, రాష్ట్రానికి సంబంధించిన పెద్దల సభలో ఈ చిన్నోడు మాట్లాడుతున్నాడంటే వెంకట్ బల్మూర్. ఇక దేశానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి ఒక లీడర్, అంటే ఒక పార్లమెంటేరియన్గా రాజ్యసభకి ఆమోదించింది అనిల్ కుమార్ని కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ వెంకట్ బల్మూర్, అక్కడ అనిల్ కుమార్ యాదవ్. సో ఇద్దరు కూడా యువకులే. వాళ్ళ 10 సంవత్సరాలటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ రాస్తారోకోలు, వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఒంటి మీద లాఠీలు, పోలీస్ సంఖ్యల మధ్య వాళ్ళ నిర్బంధాలు, జైలు జీవితాలు అనేకంగా ఉన్నాయి. ప్రతి ఉద్యమానికి కూడా అనిల్ కుమార్ యాదవ్ తోడ్పాటును అందించడం అనేది వెంకట్ బల్మూర్ బహిరంగంగా చెప్పిన పరిస్థితి. సో ఇద్దరు యువకులకు అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీని కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని కొనియాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇటువంటి అవకాశం కల్పించాలి రాజకీయాల్లోకి వస్తే, కానీ ఎప్పటికీ ఊడిగం చేయాలి, ఊడిగం చేస్తూనే ఉండాలి, జిందాబాద్లు కొట్టాలి, జెండాలు కట్టాలి, ఫ్లెక్సీలు కట్టాలి, జెండాలు మొయ్యాలి, మీకు సభల సమావేశాలకి ఏమంటారు మంది మార్బలను తయారు చేయాలని ఇంకా యువకులను అక్కడే వాడుకోకుండా ఇతర పార్టీలకు సూచనలు ఇవ్వని. సో అట్లా వాడుకోకుండా వీళ్ళకి అవకాశం కల్పించాలి. డెఫినెట్గా అనిల్ కుమార్ యాదవ్కి అయితే ఒక అవకాశం కల్పించింది. సో మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, సికింద్రాబాద్ స్థానంలో అనిల్ కుమార్ని తప్పించే ప్రయత్నం జరుగుతోంది అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. అయితే అక్కడ తప్పించి
ఆ స్థానం నుంచి ఆయనని ఎట్టకేలకు ఎంపీ అయితే అయిండు, కానీ సికింద్రాబాద్ పార్లమెంటేరియన్ స్థానం నుంచి తప్పించి ఆయనని రాజ్యసభ ఆమోదించడం అనేది పెద్ద ఎత్తున యువకులకి ఆదర్శప్రాయంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. ఆదర్శప్రాయంగా ఇద్దరు వ్యక్తులు వెంకట బల్మూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా నిలుస్తున్నారు. ఇదే అంశంలో ఇదే చైన్ ప్రాసెస్లో మరికొంతమంది యువకులు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం డెఫినెట్గా ఉండబోతోంది. ఇక వెనక్కి తగ్గని రైతన్న శంభు వద్దే వేల మంది, జిందులోను భారీగా మోహరింపు. హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులు, మధ్యప్రదేశ్ నుంచి జస్టిస్ సుజయ్ పాల్, కోల్కతా నుంచి జస్టిస్ మౌసమి భట్టాచార్య. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇక మానవతా విలువలు ఉమ్మడి వారసత్వానికి చిహ్నం, అబుదాబి ఆలయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, ఉద్రిక్తత. మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం. చీఫ్ మార్షల్తో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ వాగ్వాదం. ఇక స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్. ఏమంటారంటే కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అట. వీళ్ళు గతంలో చేసినటువంటి మాటలను వాళ్ళు సంబోధిస్తూ మాట్లాడుతున్నారు, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం అని చెప్పి. ఇక రేవంత్ చేత కాకుంటే రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రినై సమస్యను వెంటనే పరిష్కరిస్తా. కాళేశ్వరాన్ని బద్నాం చేసేందుకు దుష్టపన్నాగం, హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం. కంచరగాడిదని ఇంటికి పంపి రేసు గురాన్ని తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళుంటా, నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు. ఏమంటుండంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10 ఏళ్ళుంటా, నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు, వెంటనే వస్తానని అంటున్నాడు. రా బిడ్డ, ఎట్లా వస్తావో. ఆయన పని కథం, మళ్ళీ అధికారులకు రావడం కల్లా. కేసీఆర్ రావాలనుకున్న ఈ పోలీస్ పిల్లలు రానివ్వరు. ఉత్తప్పుడు బాగా నడుస్తుండు, మీటింగ్లోనే వీల్ చైర్లో ఏ దారి లేక నీళ్ళ దారి పట్టిండు. ఢిల్లీ పోరామంటే రాడు. యువత అధైర్యపడొద్దు, మీ అన్నగా అండగా ఉంటా. కానిస్టేబుల్కు నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది అభ్యర్థులకు పత్రాలు. ఇక కేసీఆర్ ప్రజల్ని ప్యాంట్ ఊడబెరికారు, మేము అంగిని ఊడదీస్తాం. ఏంది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో? కేసీఆర్ ప్రజలేమో నీ ప్యాంట్ ఊడబీకారు, ఇప్పుడు నేను మీ అంగి చొక్కాలు ఇక్కుతా, రండి దమ్ముంటా తెలుసుకుందాం, ఏం బీక్తావు అంటున్నావు కదా. ప్రజలేమో మీ ప్యాంట్ ఊడబెరికారు, ఇక నేను మీ అంగి ఊడదీస్తా అని చెప్పి చూసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట అసెంబ్లీలో. ఇది ఇక సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేణుక అనిల్ కుమార్ రాజ్యసభకు, కమ్మ యాదవ సామాజిక వర్గాలకు అవకాశం. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు. లోక్సభ ఎన్నికల ముంగిట వ్యూహాత్మక ఎంపిక. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్. ఏఐసిసి కోట సీటును వదులుకున్న అధిష్టానం. ఇక సోనియా నామినేషన్. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు, కర్ణాటక నుంచి మాకెన్, గుజరాత్ నుంచి జేపీ నడ్డా, మహారాష్ట్ర నుంచి చవాన్, అశ్విన్ వైష్ణవ్ బీజేపీ అభ్యర్థిత్వానికి బీజేడీ మద్దతు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజ్ రవిచంద్ర. కడియం రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో నేతల మధ్య కడియం వర్సెస్ కావచ్చు అది. అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేశావు రాజగోపాల్, కాంగ్రెస్కు పట్టిన చీడను అన్న కడియం. ఇక మా హృదయాల్ని గెలిచారు, స్వామి నారాయణ ఆలయ నిర్మాణంలో అందరికన్నా గొప్ప పాత్ర మీరే. యుఏఈ అధ్యక్షుడికి మోదీ ప్రశంసలు. భారతీయుల ప్రత్యేకత భిన్నత్వమే విశ్వాసాలకు ఇది అమృత కాలం. ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని, ప్రజల జీవితాల్లో ప్రభుత్వాలు వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి. మరి మీరెందుకు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు? ప్రభుత్వాలు అంటే ప్రజల జీవితాలు తక్కువ జోక్యం చేసుకోవాలట, మీరేమో మొత్తం చొచ్చుకపోతారా? మీకు వీడియో చూపిస్తా చూడు, ఇక్కడ వస్తుందా మరి ఇలా? అయ్యో, సరే, నీకు ఏదో పాట ఉన్నట్టుంది. ఇదంతా ఏమనుకుంటారు? ఇదంతా పోలీస్ పహారా ఉన్నది, ఎక్కడ సినిమా షూటింగ్ ఇట్లా, లేకపోతే ఏమన్నా ఏమంటారు మూడో ప్రపంచ యుద్ధమో, లేకపోతే ఎక్కడన్నా షూటింగ్ కోసం పెట్టారు అనుకున్నారు ఇట్లా. ఇదంతా ఢిల్లీలో రైతులు, ఇటుపక్క మొత్తం రైతులు ఉంటే రైతులను అడ్డుకునేందుకు చూడండి, కంచెలు, పెద్ద పెద్ద మార్కెట్లు, మట్టి, ట్రక్కులు, ఇవన్నీ అడ్డుకునేందుకు ఢిల్లీ చుట్టూ రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నం ఇది. రైతులు మద్దతు ధర కావాలని చెప్పి
నిరసన తెలుపుతూ వాడికి వస్తే ఎక్స్పైర్ అయిపోయినటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో టియర్ గ్యాస్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఆ రైతుల మీద దాడి చేస్తున్నారట. ఆ ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకా పైపై చేంజ్ చెప్తారంటే మేమే బాగా బేషుగ్గా ఉన్నాం, మా అంతా ప్రభుత్వాలు ఎక్కడ లేవు, మేము చేసినట్టుగా ఏ ప్రభుత్వం చేయది, మేము చాలా శుద్ధపూసలం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటుంది. రైతులను అడ్డుకోవడం కోసం ఇంత ప్రయత్నాలా? ఇక చూడుర్రి, జేసీబీలు, బార్కేడ్లు, పోలీసులు, ఇంకో కథ ఇక్కడ చూడుర్రి. ఇగో ఏంటి మన ఇది ఏమంటారు, ట్రావెలింగ్ ఏమంటారు కంటైనర్లు, ఆ కంటైనర్లు అడ్డం పెట్టేసారు. కంటైనర్లు ఇగో అంతా కూడా బార్కేడ్లు, ఇక్కడ సిమెంట్ పిల్లర్లు, పోలీసులు, డ్రోన్లతోని వాళ్ళు ఏం చేస్తారట అంటే ఎంతమంది చిత్రీకరిస్తారట. సో డ్రోన్లను అడ్డుకునేందుకు రైతులు నెలకు సరిపడ రేషన్ తీసుకొచ్చుకున్నారట. ఒక నెలకు సరిపడ రేషన్ తీసుకొచ్చుకొని అక్కడ సిద్ధంగా ఉన్నారట. మీరు చెప్తే ఊరికే ఆశే ఏమంటారు పోయేటట్టున్నారు అనుకుంటారు. రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసిర్రు. మీరు ఎన్ని అడ్డుకుంటే వాళ్ళు అంత తీవ్రంగా అయిపోతారు. మీరు ఎంత అణచివేస్తే అంత తీవ్రతకు దారి తీస్తుంది. ఇక ఇక్కడ కాదని చెప్పి యూఏఈకి పోయి ఏమంటున్నాయనే దుబాయ్ పోయి అటు ఇటుగా ప్రజల జీవితాల్లో ప్రభుత్వాలు వీళ్ళని తక్కువ జోక్యం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి హితవు పలుకుతున్నాడు. ముందు నన్ను నేను చూపించుకున్నాక ఎదుటానికి ఏళ్ళు చూపించాలి. ఇక రైతులపై సోనిక్ అస్త్రం, చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్దాలు, ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డీఏ వినియోగం, డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం. ఇక చూడండి, డ్రోన్ అడ్డుకునేందుకు పతంగులు ఎగరవేసిన రైతులు. రెండో రోజు కొనసాగిన రైతుల నిరసన, పోలీసుల రబ్బర్ బుల్లెట్లతో 40 మంది గాయాలు. రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఇకపోతే భారీ శబ్దాలు ఇచ్చి చెవులు చిల్లు పడేలాగా క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి చెల్లచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పలు డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్ర మంత్రులు ఎంఎస్పీకి వెంటనే చట్టబద్ధ కల్పించలేమని వెల్లడి. ఇక కేసీఆర్ సర్కార్ విద్యను విస్మరించింది, కాంగ్రెస్ అయినా పట్టించుకోవాలి. ఆర్థిక మంత్రి బట్టి లెక్కల్లో తేడా, రైతు భరోసా కౌలు రైతుకు వర్తిస్తుందా శాసనసభలో అక్బరుద్దీన్. ఇక బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏటి మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇక కామోద్దీపన మాత్రాలు వేసుకొని శృంగారం, తొలి రాత్రి భార్యపై భర్త ఆటవిక చర్య, గాయాలు ఇన్ఫెక్షన్తో బాధితురాలు మృతి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో దారుణం, ఇంటికి తాళం వేసి పరారైన నిందితుడు. మేడారానికి రక్షణ తోరణం, ఘనంగా మండమెలిగే పండుగ నేటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ. 21 నుంచి 4 రోజుల పాటు మహాజాతర. రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్తు బిజ్జులి, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 2 కిలోల వాట్ల సోలార్ ప్లాంట్కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకు 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్కి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకు 78,000. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సొంతంగా వాడుకోవచ్చు, డిస్కంలకు విక్రయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ గృహలక్ష్మిపై తగ్గనున్న భారం, ఇంటి పైకప్పు మీద పెట్టుకుంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ సౌర విద్యుత్తుని ప్రజలు వాడుకోవచ్చట. ఒకవేళ అవసరమైతే డిస్కంలో కూడా విక్రయించవచ్చట. ఇక చేతిలో చేయి వేసి ఒకరినొకరు చూసుకుంటూ డచ్ మాజీ ప్రధాని డ్రైస్వాన్ దంపతుల కారుణ్య మరణం. 93 ఏళ్ల వయసులో 70 ఏళ్లపై ప్రేమకు ముగింపు. కారుణ్య మరణమా? ఇక వెలుగు విషయానికి వస్తే అబుదాబిలో హిందూ టెంపుల్, తర్వాత రాజ్యసభకు రేణుకా అనిల్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. సీనియర్ జూనియర్ కాంబోల ఎంపిక. ఇవాళ నామినేషన్లో బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు, రాష్ట్రంలోని 3 స్థానాలు ఏకగ్రీవం. ఇక కంచరగాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్కి ఇక అధికారం కల్లా, 10 ఏళ్లు మేమే ఉంటాం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఇక పక్కనే ఢిల్లీ బార్డర్లో అదే టెన్షన్. ఢిల్లీ బార్డర్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పంజాబ్ హర్యానా సరిహద్దులోకి వేలాది మంది రైతులు చేరుకొని నిరసన దిగారు. శంభు బార్డర్ నుంచి ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్. ఇక ఉస్మానియా ఆసుపత్రిని ఉంచుడా కూల్చుడా, ఉస్మానియా హాస్పిటల్ కూల్చిపోతే వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త భవనం నిర్మించేలా ప్రభుత్వం ఆదేశించాలని మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు డాక్టర్లు హైకోర్టులో పిల్ వేయగా బిల్డింగ్ ని కూల్చొద్దంటూ మరో వర్గం పిటిషన్ వేసింది. ఇక ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే, బీజేపీ హైకమాండ్ కు సీనియర్ నేతల అల్టిమేటం. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ ఉండాలనా పోవాలనా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు. అయిపోయాయి బీజేపీ, ఇంకెక్కడ బీజేపీ. ఇక బైక్ నుండి కొట్టిన కారు, ఎక్సైజ్ సిఐ మృతి.
ఎస్ఐకి తీవ్ర గాయాలు. ఎల్బీనగర్లో ఘటన. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు యాక్సిడెంట్ తర్వాత పారిపోయిన డ్రైవర్. ఇక కడియం పెద్ద మోసగాడు. తాటికొండ రాజాని చీట్ చేసిన రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవులపై ఎమ్మెల్యేని రెచ్చగొట్టి కాంగ్రెస్ను చీల్చే కుట్ర చేస్తుండు. ఓడిపోయిన కేటీఆర్కు అహంకారం తగ్గలే. మంత్రి పొన్నంను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటన. గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా. రాజగోపాల్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. ఇక గ్యారంటీలకు నిధులేవి, బడ్జెట్లో నిధులు సరిపోవన్న కడియం. రాజగోపాల్ రెడ్డి చీడపురుగు, కాంగ్రెస్ను నాశనం చేస్తున్నాడు. ఎంత మొత్తుకున్నా మంత్రి కాలేడు. బడ్జెట్పై చర్చ సందర్భంగా విమర్శలు. ఇక మేడారంలో మండమెలిగే ఆ కార్యక్రమం ముగిసింది. ఇక అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. ఇదేం రాజ్యం, కంచెల రాజ్యం అంటూ నినాదాలు. ఇక బీజేపీ ఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ లీడర్గా పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి, మండలిలో ఫ్లోర్ లీడర్గా ఏవిఎన్ రెడ్డి. త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజాసింగ్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, పిల్లల దొంగలు వచ్చారు. రాష్ట్రంలో కిడ్నాప్ ముఠాల కలకలం. పిల్లలు ఎత్తికిపోతున్నారన్న వార్తలతో తల్లిదండ్రుల్లో ఆందోళన. కొత్త వ్యక్తులు కనిపిస్తే గ్రామాల్లో దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక. కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్. ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా అనిల్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఒక్క స్థానం బీఆర్ఎస్కి దక్కే అవకాశం. ఇక నేను రేసు గుర్రం, కేసీఆర్ కంచెరగాడిద, 10 ఏళ్ళు సీఎంగానే నేనే ఉంటా. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. 15,750 మంది పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ. ఇక వనదేవతల జాతరకు అంకురార్పణ. మేడారంలో మండమెరిగే పండుగతో జాతరకు ఆరంభం. ఇక కుక్కలు బాబోయ్ కుక్కలు. తెలంగాణ వ్యాప్తంగా వీధుల్లో స్వైర విహారం. బాసర్లో 30 మందిని కరిచిన శునకాలు. హైదరాబాద్లో 14 మందిపై పిచ్చి కుక్క దాడి. పలువురికి గాయాలు, మరికొందరి పరిస్థితి విషమం. ఇక డ్రగ్స్ సిటీ హైదరాబాద్లోనే మాదక ద్రవ్యాల తయారీ. ఫార్మా కంపెనీల పేరిట ముడి సరుకు దిగుమతి. మందు గోళీల పేరిట డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. గుట్టు చప్పుడు కాకుండా బయటకు సప్లై. నగర శివార్లో నయా దందా. మైలాన్ కంపెనీకి డీసీఏ షాక్. ఇక ఆల్ప్రజోలం తయారీ లైసెన్స్ రద్దు. 21.250 కిలోల డ్రగ్స్ దారి మళ్లించినట్టు గుర్తింపు. ఇక ఉద్యోగులు, శాస్త్రవేత్తల ద్వారా తరలించారంటున్న ఎక్సైజ్ అధికారులు. కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ. రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్. జూనియర్లకు గుండు చేసి మీసాలు తొలగించిన సీనియర్లు. భయంతో కాలేజీ వదిలి వెళ్లిపోయిన విద్యార్థులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి చూసిన ఘటన. ఇక అసెంబ్లీ బయట నేతల తిట్టదండకం. రారా ఏం పీకుతావు, తాటిమట్ట, అంతు చూస్తా అంటూ వార్నింగ్లు. నేతల తీరు చూసి ముక్కన వేలేసుకుంటున్న జనం. ఇక చూడు ఇలా బూతులు. రారా చూసుకుందాం. బొక్క బోర్ల పడ్డ బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదు. నా భాష గురించి మాట్లాడే ముందు మాజీ సీఎం వాడిన భాష మీద చర్చ చేద్దామా? బారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు పలకడం కాదు. దమ్ముంటే చర్చకు రారా, చూసుకుందాం. ఇక పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. మంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషించడానికి అసెంబ్లీ వచ్చినట్టుంది. భాష కూడా సక్రమంగా లేదు. కేటీఆర్ అన్నారు తాము గెలిచి ఏం చేస్తామో చెప్పకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ప్రత్యర్థి పార్టీ తిట్టమే పనిగా పెట్టుకున్నారని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. మొత్తం మీద ఎవరెవరికి ఏం కౌంటర్ వేసి ఎట్లా జరిగింది మొత్తం కూడా రాసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇంటిలో చూసుకుందాం మనం ఇంకా తర్వాత. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ కనుక చూస్తే, ఖమ్మం జిల్లాలో పట్టుబడిన లారీపై సర్దార్ పరం. సీఎం రేవంత్ ఫోటో అట. పేరు సర్దార్, దందా జోర్దార్. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. లారీలపై సర్దార్ పరం. సీఎం రేవంత్ ఫోటో. అభిమానం కొద్ది ఎవరు వేసుకున్నా కూడా ఇక్కడ విషయానికి ఏమందంటే, ఇంకో విషయం బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చేయాలనుకుంటే ఏ రకంగానే చేస్తాడు. నేను ఇక చికెన్ తిన్నాగానని చెప్పి బొక్కలు మీడియా వేసుకొని తిరిగాం కదా. ఒకవేళ నిజంగా దందకిన కనుక పాల్పడితే ఆయన అట్లా ఫోటో వేసుకొని తిప్పుతాడు. అట్లా చేస్తాడా? ఏదో అభిమానం కొద్ది ఎవరో ఫోటో వేసుకొని దానికి ఈయనే సంబంధం, ఈయన చేసినట్టుగా చెప్తే ఎట్లా? గతంలో చాలామంది అక్రమాలకు పాల్పడి అత్యాచారాలకు పాల్పడ్డ వ్యక్తులు మొత్తం కూడా కేసీఆర్తో సైతం ఫోటోలు దిగిర్రు. అంటే కేసీఆర్ దగ్గర నుండి చేపించిండా? చికెన్ తినగానే బొక్కలు మీరు వేసుకొని తిరగం కదా మేము తినమన్నట్టుగా. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ అక్రమ దందా కనుక చేయాల్సి ఉంటే ఫోటో వేసుకొని తిప్పుతాడా? ఎవరు అభిమాని ఫోటో వేసుకుంటే దానికి కూడా రేవంత్ రెడ్డి దందాలు చేపిస్తాడు. ఖమ్మం మొత్తం ఇదే పరిస్థితి. వచ్చి 2 నెలలు కాకపోయి దందాలు చేస్తాను పడితే మరి 9 ఏళ్ళ మీరేం చేసిరు? 10 సంవత్సరాల మీరు చేసిన దందాలేంది?
ఆధారాలతో సహా చాలామంది మీ మాజీ రాజ్యసభ సభ్యుడు బోయినపల్లి సంతోష్ కుమార్ కుటుంబం మొత్తం ఇసుక దందాలనే పాల్గొందని చెప్పి బహిరంగంగా చర్చకు వచ్చినప్పుడు ఏం చేసిరు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పురు దానికి. ఇది ఏదో ఫోటో పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి చేసినట్టుగా ఓ పెద్ద వార్త రాసుకొచ్చారు. ఏమో బయట పెట్టినామేమో బాగా ఏంటిది పెద్ద అంశాన్నే ఈరోజు ప్రజానికానికి ముందు ఉంచినామన్నట్టుగా పెద్ద కటింగ్ ఇది. ఇక 10 ఏళ్ళనే సీఎం ప్రజలు ఆశీర్వదిస్తే మరో 20 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం. కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్. ఇక హోరెత్తిన అసెంబ్లీ కేసీఆర్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం. ఇక పరాలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్, మాట్లాడే అవకాశం అని శాసనసభ స్పీకర్. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ వాకౌట్, మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడగింత. అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్. ఇక తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ విగ్రహం, సచివాలయం ఎదురుగా ఏర్పాటుకు నిర్ణయం. పనులకు సీఎం శంకుస్థాపన, కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి రేవంత్ రెడ్డి తిలోదకాలు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని ఆహ్వానించడమే, నిర్ణయం వెనక్కి తీసుకోండి బీఆర్ఎస్ నేతల డిమాండ్. ఇక నాకు బాధ్యత ఇవ్వండి, మరమ్మతు చేసి చూపిస్తాను హరీష్ రావు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వజ్రరాజు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ యాదవ్. ఇక సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను అట. తర్వాత 420 హామీలకు నిధులలా తెస్తారు. కాంగ్రెస్ 6 గ్యారెంట్లకు 53,000 కోట్లు సరిపోవు. రుణమాఫీ కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. ఇక గుండెపోటుతో మరో ఆటో డ్రైవర్ మృతి అట. తర్వాత గురుకుల అభ్యర్థులతో సర్కార్ చెలగాటం. డిఎల్ జేఎల్ నింపకుండా పీజీటీ పోస్టుల భర్తీకి సిద్ధం. మొన్నే అలా ప్రజావానికి వచ్చారు, ఏం సమాధానం చెప్పాలో చెప్పేసి అయిపోయింది. ఇంకా మీరు వార్తలు రాసుకొని రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఇంకా వెనక్కి తగ్గేది లేదు. 2వ రోజు అన్నదాతలు చలో ఢిల్లీ మార్చ్. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత, రైతులపై టీయర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. నేడు కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు. రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఎస్కేఎం. ఇక 123 మార్కెట్ కమిటీలు రద్దు. త్వరలో 187 కమిటీల కార్యవర్గం. ప్రతి కార్యవర్గంలో 18 మంది సభ్యులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి.